రవికుమార్ కస్తూరి ఆర్ట్స్. ఎందుకో నా మనసులో భయాన్ని ఒకసారి చెప్తున్నాను మీకు. ఏం చేద్దంటే, పిల్లలు ఉంటారు, అందులో ఆడపిల్ల చాలా జాగ్రత్తగా పెంచుకుంటాం మనం అంటే ప్రతి తల్లి తండ్రి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు, గుండెల మీద పెట్టుకుని పెంచుకుంటారు. ఏం కావాలమ్మా, ఏం చేస్తున్నావమ్మా బతిమాలతారు. అయితే ఈ పిల్ల చదువుకి బెంగే, వీధిలోకి వెళ్తే బెంగ, ఇంటికి వచ్చే వరకు 1000 కళ్ళతో ఎదురు చూసే తల్లి తండ్రి. అలాగే పెళ్ళి చేసి ఒక ఇంటికి ఇస్తాం. ఎలా ఉందో ఏంటో తెలియదు. అందుకే ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ ఉండాలి. ఆ కమ్యూనికేషన్ బట్టి మనం సర్దుకుంటూ ఉండాలి. ఇది కొత్తగా పెళ్లి చేసి పంపించిన తల్లి తండ్రి జాగ్రత్తగా మసులుకుంటూ ఉండాలి. అవతల వాళ్ళకి కోపం రాకుండా మీ పిల్ల బాగోగులు మీరు చూసుకుంటూ, వాళ్ళు చూసేవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అందరూ చెడ్డవాళ్ళని నేను చెప్పను, కొందరు మంచివాళ్ళు అని కూడా నేను చెప్పను. అర్థమైందా? ఎందుచేతంటే ఆడపిల్ల ఇక్కడ పెరిగి పెద్దదయ్యి మరొక ఇంటికి వెళుతుంది. అయితే అక్కడ వాతావరణంలో మార్పు వస్తుంది, మాట తీరులో మార్పు వస్తుంది. అర్థమైందా? ఈ మార్పుకి ఆ పిల్ల తట్టుకోగలిగే శక్తి ఉన్న పిల్ల సర్దుకోగలదు, లేని పిల్ల కొంచెం బేలగా మారుతుంది. నాన్న ఇక్కడ ఉండలేని నాన్న అంటుంది. ఎంచేత అది కుర్రవాడు తాలూకు తల్లి తండ్రిని గ్రహించి ఆ పిల్లని జాగ్రత్తగా మీ కూతురులాగే చూసుకుంటూ కొన్నాళ్ళు జాగ్రత్తగా కాపాడుకొని ఆ పిల్లని నిలబెట్టండి. అయితే ఇప్పుడు ఎవరు కూడా తల్లి తండ్రి ఏమంటున్నారు, ఆ కుర్రవాడే వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉంటారు, బెంగళూరులో ఉంటారు, హైదరాబాద్ ఉంటారు, మాకు సంబంధాలు మేము వేరే ఉంటాం, వాళ్ళని ఇబ్బంది పెట్టామని చెప్తున్నారు. కానీ కొన్ని చోట్ల జరిగే సంఘటనలు మనసుని కలచివేస్తూ ఉంటుంది. రవికుమార్ కస్తూరి ఆర్ట్స్.